అంత గ్రిప్ సాధించారు. అంటే వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే రాజశేఖర రెడ్డితో పాటు కొడుకు కూడా ముదురే, అంటే జెనెటికల్ ఫీలింగ్ ఉంటుంది కదా. కాబట్టి ఇతను ఇంకోటి ఏంటంటే యారగెంట్ అనేది వాళ్ళకి ఫీలింగ్. ఆ ఫీలింగ్ తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతన్ని రానివ్వకూడదు ఆ ప్లేస్ లో అన్నటువంటిది ప్లాన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నేను ఓదార్పు యాత్రకి వెళ్తాను అంతవరకే, నేనేం సీఎం ఇవ్వమని కూడా అడగట్లేదు అని చెప్పాడు. చెబితే పార్టీ తర్వాత ఆలోచించి చెప్తుందని చెప్పి పంపించి. ఇక్కడ చిన్నది అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నిన్న రఘువీరారెడ్డి గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో 2009లో 3 నెలలకే ఆయన మరణించారు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత జగన్నే క్యాబినెట్ లోకి రమ్మని అడిగారు, రాష్ట్ర క్యాబినెట్ లోకి. అప్పుడు కూడా ఆయన ఎంపీ అయ్యి తక్కువ కాలం అయింది. వస్తే రోసయ్య తర్వాత ఈయనే సీఎం అయ్యి ఉండేవారు, అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అయ్యి ఉండేవారు. ఆ అవకాశాన్ని వదులుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది, అప్పుడే అయ్యి ఉండేవారు. అంటే ఈయన బయటకు వచ్చేసి తర్వాత ఎంపీగా పాదయాత్ర మొదలెట్టిన ఓదార్పు యాత్ర మొదలుపెట్టే మధ్యలో ఇది జరిగిందట. ఇప్పుడు ఆయన అది బయట పెడుతున్నారు. నిజంగా అలా చేస్తే అప్పుడే అయ్యి ఉండేవాడేమో. రఘువీరారెడ్డి గారికి ఉన్న సమాచారం ఒకటై ఉండొచ్చు, అంటే అప్పుడు ఆయన సీనియర్ కదా. కానీ వీళ్ళకున్న సమాచారాల కంటే కూడా నా దగ్గర ఎక్కువ సమాచారం ఉంది అప్పుడు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా రోషయ్య గారి బీట్ చూసిన వాడిని కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఢిల్లీలో ప్లస్ హైదరాబాద్ లో యాక్టివిటీ మొత్తం నాకు ఐడియా ఉంది, ప్రతి స్టెప్ కూడా. ఎందుకంటే పర్టికులర్